లారీలో కూడా నా బండి పట్టేది కింద ఎప్పుడు ఇంకనే ఉంటాడు. ఇప్పుడు వీడియోలో యూస్ అయ్యేది ఫస్ట్ టైం వీఆర్ క్రాసింగ్ నౌ. అయితే ఇప్పుడు హిమాచల్లోకి అయితే హిమాచల్ ప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయినాం. బండి లార్లకేసి ఇంటికి పోయింది. వాటర్ బాటిల్ చూడండి, ఒక మిస్టరీ ఇక్కడ. అదాక ఆ బ్రిడ్జ్ అవతల వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మన లడాక్ రైడ్లో డే 16 నైట్. మా పరిస్థితి చూడండి భయ, ఇగో ఈ టెంట్లో స్టే చేయాల్సి వచ్చింది. ఇగో చుట్టూ మంచు కొండలు, ఈ టెంట్లో వండుకున్నాం. ఎట్లా వండుకున్నాం మాకు ఇంకా అర్థం కావట్లే. మ్యాన్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం బండి లార్లకేసి ఇంటికి పోయింది. ఎందుకు వచ్చినావు రా నాయన? ఈ రైడ్ కనిపించింది కదా, ఈ లేకపోతుంటే సస్సాం బత్తాం కూడా తెలియదు. అంత సెలవు. అజయ్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుందిరా? ఎందుకని వచ్చినాం రా? ఇగో ఇగో ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా, షూలు కూడా అన్ని గడ్డ కట్టిపోయినాయి. అజయ్, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎంత టెంపరేచర్? -10 వరకు పోయింది కదా. అయ్యో, మా బండ్లన్నీ ఐస్తో ఉంటాయి, ఇప్పుడే క్లీన్ చేసుకున్నాం. ఇది భయ్య మా సిచ్యువేషన్. నైట్ ఎన్ని బాధలు పడ్డాం ఎవరికి తెలియదు. ఆరా వీడియో మాత్రం మస్తు ఎంజాయ్ అయ్యారు. మంచు చూడండి ఎట్లా పట్టింది దీనికి. బాబా మొత్తం మంచు చుట్టూ చూడండి. ఐస్ ఐస్. మా బండ్లు అయితే అసలు స్టార్ట్ కావట్లేవు. బండ్లకు కూడా మొత్తం ఐస్ అతుక్కొని పోయింది. గాయస్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పటిదాకా మా దగ్గర అమౌంట్ లేకుండా ఆన్లైన్ పని చేస్తుంది అనుకున్నా, కానీ ఇక సిగ్నల్ వస్తలేదు. కింద మేము వాడి బతిలాడి కాళ్ళు చేతులు పట్టుకుంటే ముందుకెళ్ళిన తర్వాత కొట్టమని చెప్పారు. 2 గంటలు బతిలాడినా. నిజంగా అమ్మతోడు ఇట్లాంటి సిచ్యువేషన్ నాకైతే ఎప్పుడు ఫేస్ చేయలేను నేను. అద్దేనండి అని చెప్పి మొత్తం ఇచ్చి నైట్ తక్కువ బిల్లు చెప్పింది. కొద్దిగా లేచేసరికి 4000 బిల్ వేసింది 6 అమ్మతోడు. చెప్తున్నా కదా, రూపాయి క్యాష్ లేకుండా మాత్రం ఇక్కడికి రావద్దు భయ్య. పైసలు అయితే కట్టలే, ముందు పోయి కడతామని చెప్పినాం. సరే అని అన్నారు. ముందు పోయిన తర్వాత ఎట్లనైనా వెయ్యాలి, లేకుంటే పాపం ఇంత ఇక్కడ ఉండేటోళ్ళకైతే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మన ముందల టైర్ పంక్చర్ అయినట్టుంది. కుడదాం, ఏం కాదు, బండి పోతపోయింది. కానీ ఈ రోడ్లల్లో రిస్క్ తీసుకున్నాం అనుకో, కథమే, ఇంకా ఫక్ అయిపోతాం ఇప్పుడు. సో రోడ్స్ అయితే ఇట్లున్నాయి. అందుకే మేమైతే నైట్ అయితే సాహసం చేయలేము. చలిగున ఇప్పుడే ఘోరంగా పెడుతుందంటే నైట్ ఇంకా చచ్చిపోయేటోళ్ళం బ్రో అని చెప్పాలంటే. అడ్వెంచర్ అంటే ఈ రోడ్ అని చెప్పుకోవచ్చు. కాకుంటే ఎవరైనా మనాలి టు లదాఖ్ టు మనాలి పోదాం అనుకునేటోళ్ళు అయితే అస్సలు రాకురి. ఏదైనా ఒకటే ప్లాన్ చేసుకొని రండి. సుక్కలు అంటే సుక్కలు అనిపిస్తున్నాయి భయ. మొత్తం వాటర్ క్రాసింగే. అల్లా కాలు పెడితే కథమే, ఇక జుమ్మంటున్నాయి కాళ్ళు మాత్రం. మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. మా షూస్ పొద్దున్న లేసే వరకు గడ్డలే కట్టిపోయినాయి. మేము ఈ బండ్ల మీద వస్తున్నాం రా నాయన అంటే ఇంక R15 వేసుకొని వచ్చిండు. వెనకలోనికైతే సుక్కలే భయ. మేమే జర మంచిగా ఉండే బండ్ల మీద వచ్చినాం. అది 150cc 155cc. అది తిప్పి కొడితే 120 పోదు స్పీడోమీటర్లు, కాకపోతే 155 చూపిస్తుంది. ఎట్లా వచ్చిరేమో ఇలా అలా బండి పోతలేదు, ఈ గడ్డనే ఎక్కుతలేదు. అది పంక్చర్ అయినా అడ్వెంచర్ చేస్తున్నాం చూడు, ఇది అసలైన అడ్వెంచరు. 46 కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు. ఇదే వితౌట్ ఎయిర్ ఫ్రంట్ వీల్లా. టైర్ ఒక్కటి కూడా చాలు, ఎందుకంటే మొన్ననే 3500 పెట్టేపించిన ఫ్రంట్ టైరు. సో ఇదైతే మా పరిస్థితి. బండి ఒక సైడ్ అమ్మితే ఒక సైడ్ పోతుంది, ఇంకో సైడ్ అమ్మితే ఇంకో సైడ్ పోతుంది. మామ అవుతుంది. రోడ్ పైన మొత్తం బ్లాక్ ఐసే ఉంది ముందల చూడండి, ఐస్. ఈ చలికి నైట్ వస్తే మాత్రం చచ్చిపోయేటోళ్ళం బ్రో నిజంగా. ఈ రోడ్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే పక్కా పైసలు అయితే క్యారీ చేయండి, మనీ క్యారీ చేయండి. మేము లేకనే పొద్దున 6 నుంచి అని బతలాడి మన అలి అయిన తర్వాత కొడతామని చెప్పినాం. అట్లయితే అయిపోయింది ప్రస్తుతానికి. ఇది వచ్చేసి నకేలా టాప్ 15,547 feet హైట్లు ఉంటుంది. ఇదైతే చలి మాత్రం ఇచ్చి పడేసాను భయ. నేనైతే నైట్ అయితే వ్లాగ్ అయ్యింది. ఎందుకే ఈ రోడ్డు మొత్తం ఎట్లుంది. ఇంకా నైట్ అయితే చీకటి అయిపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా బ్రో పరిస్థితి. చచ్చిపెట్టోళ్ళం ఇంకా. అక్కడ షెల్టర్ లేకుంటే మాత్రం
మాకు ఘోరంగా అంటే ఘోరంగా టార్చర్ కనిపించేది. ఎట్లో ఇక అక్కడ షెల్టర్ దొరికింది, వాటికి అక్కడ సెటిల్మెంట్ అయిపోయినాం. ఎవ్వరు ఎంతోమంది బైకర్స్ వచ్చినా కూడా దాటైతే ఎవ్వరు రాలేరు, అట్లుంది సిచ్యువేషన్ అక్కడ. మేము ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అయితే మాతోనైతే అస్సలు కాలేదు. అసలుకి ఇప్పుడే కావట్లేదు, అంటే ఈ 11 అవుతుంది టైం, ఇప్పుడు వచ్చేసి 11కే కావట్లేదు. నైట్ 8కి ఈ ఘాట్ సెక్షన్లో అసలుకి ఎడబోతాం చెప్పండి. అసలు గిట్లున్నాయి రోడ్లు, ఈ రోడ్లలో ఎట్టబోతాం చెప్పండి అసలుకి. అమ్మమ్మ ఆ వాటర్లో కాళ్ళు పెడితే మాత్రం సుక్కలే భయ. రోడ్డు చూడండి అసలు వేరే లెవెల్, ఆసం మైండ్ బ్లోయింగ్ ఉంది భయ. ఇళ్ళకెళ్ళి ఇవ్వాలంటేనే గుండె గుబేలు అంటుంది, కాకపోతే పోవాలి. మనోళ్ళు అయితే వెళ్ళిపోతారు, మన దాంట్లో గాలి లేక మన బండి 30 వంకలు పోతుంది, అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది. సో ఈ లూప్స్ అన్నీ వచ్చేసి ఘాటా లూప్స్ అంట. ఇప్పుడు బోర్డు అయితే చూసినాం మనం, అమ్మాయి డేంజర్గా ఉంది, అక్కడిక్కడ మూలలు గిల్లలు మామ ఉన్నాయి భయ్యా. వాటర్ బాటిల్ చూడండి. సో ఇప్పుడైతే మీకు అయితే వాటర్ బాటిల్స్ అయితే చూపించిన కదా, అదొక స్టోరీ. ఏంటంటే అక్కడ ఒక అతనికి యాక్సిడెంట్ అయిందంట, వాటర్ బాటిల్స్ కోసం అడిగితే ఎవరు ఇవ్వలేదంట. ఎంతమందిని అడిగినా ఎవరు ఇవ్వలేదు. అయితే అతను అక్కడనే చనిపోయినంట. ఈవినింగ్ టైమ్స్లో కనిపిస్తారంట, అక్కడ కనిపించి వాటర్ బాటిల్స్ అడుగుతారంట అందరినీ. అందుకని చెప్పేసి అయితే అక్కడైతే అందరు వాటర్ బాటిల్స్ వేసి వెళ్తారు. అదొక మిస్టరీ ఇక్కడ ఈ రోడ్లో. ఏంది భయ్య ఈ టార్చరు? ఒక దిక్కున బండిలో గాలినే లేదు, ఇంకో దిక్కుని ఆఫ్ రోడింగ్. అవి ఇట్ ఈస్ పాసిబుల్ యా, కాకపోతే మెల్లగా వెళ్ళాలి. బ్రేక్ కొడితే అక్కడిక్కడ అవుతుంది చూడు. ఇట్లా అవుతుంది బ్రో మా పరిస్థితి. లదాఖ్ అని వచ్చి రిస్క్లో పడ్డట్టే ఉంది, కాకపోతే రిస్క్ అయినా సరే చెయ్యాలి కదా. అల్ల వరదంగానా వామ్మో వద్దున ఆయన మయ్యకు ఒక్కనే బ్రో. అజయ్ అయితే మన లేదేముందో డీసీ ఇంటికి దెంగిద్దామని అంటుడు. చలి మాత్రం ఇచ్చి పడేసింది భయ. ఇది వచ్చేసి బ్రాండీ బ్రిడ్జ్, పేరు సాగు బ్రో మీకు. ఇగో బ్రాండీ బ్రిడ్జ్. ఇంతకుముందు బ్యాక్ ఆఫ్ బ్రిడ్జ్ చూసినాం, అది వచ్చేసి అయితే విస్కీ బ్రిడ్జ్ అంట. కిరాకునే వీళ్ళ పేర్లు మాత్రం వేరే లెవెల్ ఫన్ ఉంది. ఇదే బ్రిడ్జ్ అయితే గో మేము ఇప్పుడే బ్రాండీ బ్రిడ్జ్ ఎక్కినాం భయ్యా. ఇది వచ్చేసి ట్వింగ్ బ్రిడ్జ్. కిరాకున్నాయి భయ్యా అసలు పేర్లు అయితే. ట్వింగ్ ఈ 3 బ్రిడ్జెస్ అయిపోయిన తర్వాత అయితే రోడ్డు అయితే మంచిగా ఉంది. ఇక కుట్టడమే. సార్చి వెళ్ళి సార్చిలో ఒక చిన్న లైక్ చూపించాలి ఫస్ట్. ఏంటి మమ్మీ ఎవడు డైరెక్ట్ డీసీఎం తీసుకొని అలవాడేసిండు భయ్య. అల్లెట్ వేసినవు బాబు నువ్వు, రోడ్డు కనిపించలే 90 వేసినట్టుండు. వాటర్ పోదని చూడు, కవర్లు కట్టుకురు ఇద్దరు. బూట్స్ అయితే సెటిల్మెంట్ చేసిండు బ్రో. వాళ్ళు అయితే ఇప్పుడు మాకు మస్తు హెల్ప్ చేస్తున్నారు, క్యాష్ ఇస్తున్నారు, తర్వాత ఆన్లైన్ చేయమన్నారు. హిమాచల్ ప్రదేశ్లో పోవాలని అన్న నెంబర్ తీసుకొని క్యాష్ చేసేద్దాము. సో ఇప్పటిలాగా కాలు మొక్కకుండా అన్న వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, बहुत शुक्रिया. ఫైనల్గా అయితే సరసుకు వచ్చినాం. మన బండికి ఏమైందో తెలియదు, కాకుండా ఇడైతే దాన్ని ఏమంటారు పంచర్ షాప్లు అయితే లేవంట. ఇంకా 50 కిలోమీటర్లు పోవాలంట. దాంతో ఎట్లా పోతారు భయ? ఇప్పటికే టార్చర్గా అనిపించింది నాకైతే వచ్చేటప్పుడు. మెల్ల చిన్న మనమే చేసుకోవాలి ఇప్పుడు పంచర్. ఇక దేశం వచ్చి ఈ దినాల్సి వస్తుంది. మాకు వచ్చిన బాధలు ఎవరికి రావద్దు అని కోరుకో. మనకు వచ్చిన బాధలు ఎవరికి రావద్దు కదా మ్యాన్. రావాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది లైఫ్ లో. అంతే అంటావా? ఇంతకంటే ఎక్కువ కావాలి ఇంకా. అంతే అంటావా? మనకు అయింది సరిపోయింది కదా, పైసలు లేక అని వచ్చినాం కానీ వాళ్ళు తెలుసుకొని రావాలని. మన అడ్వెంచరస్ యారా మనం. అన్ని అటాక్లు ఉంటాయి, మన అటాక్లు ఉంటాయి అన్ని. పైసలు పట్టుకొని ఏడుకి వచ్చినా జోబులో ఒక 4 మినిమం 4 నోట్లు ఉంటేనే రారు, లేకపోతే రాకురి. ఐఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లు ఏవి పనికిరా. హ్యాండ్ క్యాష్. సర్లే నేను అనుకుంటాం. అయితే 12 అట్లా సర్చుకి వచ్చినాం. సర్చు నుంచి అయితే రోడ్ అయితే క్లోజ్ ఉంది, దానికోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం. వచ్చేసి లదాఖ్ ఆ బ్రిడ్జ్ అవతల వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. అక్కడ హిమాచల్ ప్రదేశ్ది టోల్గేట్ ఉంది. ఇప్పుడైతే ఏం చేయాలని అయితే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 4 అవుతుంది. పంపించేటట్టు లేరు, రేపు కూడా పంపించారంట, బ్లాక్ అవుతుందని చెప్పేసి అయితే మేమైతే ఒక డిసిజన్ తీసుకున్నాం. బైక్స్ అన్నీ అయితే ఏదైనా వెహికల్ వేసి దానికోసం అయితే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం. అదే మన బైక్ ఎంత అయితే మాట్లాడి బైక్స్ అయితే అల్లేసేసి చూద్దాం ఇంకా తర్వాత. ఇప్పుడే కూడా అయితే మేమైతే తిని స్టార్ట్ అయిపోయినాం. ఇది వచ్చేసి లదాఖ్ బార్డర్. ఈ బ్రిడ్జ్కి అయితే పేరు అయితే ఏం లేదు, ఏదో పేరు ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఏమైతే లేదు. అవతల సైడ్ వెళ్ళి
సో మనమైతే ఇప్పుడే హిమాచల్ ప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, అవతలింది అయితే లదాఖ్. ఇక్కడ నుంచి మనం ముందెళ్ళి ఏదైనా వెహికల్ విషయాల్లో బైక్ చేసేద్దాం అయితే మాట్లాడుతున్నాం. అయితే సెటిల్మెంట్ అది అవుతుంది మామూలు. అరే జర ఎక్కువ బతకరో జీ 1800 అంటారు బాయ్. ఫైనల్గా అయితే సెటిల్మెంట్ దీంతోనే అవుతుందంట బాయ్. మొత్తానికి అయితే ఈ లారీలో మనం బండ్లు అయితే వేసుకోబోతున్నాము. సో ఇప్పుడైతే బుల్లెట్ పరిస్థితి అయితే చూడండి, తాడు కట్టిరు. బాయ్ అయితే బ్యాంగ్ అవుతుంది ఏమైతే అని ఆడికల్ చూడు గుంజుతురు భయా. సో బుల్లెట్ అయితే పైకి అయితే పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఎస్ కి తాళి కడుతురు. ఎలుగు బంటికి అయితే తాళి కడుతురు. మన బండి కూడా పైకి అయితే పోయింది. నెక్స్ట్ అజయ్ ఉంది. అజయ్ ఏ ఎల్కపిల్ల ఇగో ఎల్కపిల్ల బండి ఒకటి ఉంది. ఈ బైక్ ఒకటి ఎక్కిస్తే మా పని అయితే అయిపోతుంది. సో ఫైనల్ అయితే మన బండ్లు అయితే ఎక్కించినాం లారీ. ఇగో చూడండి ఎట్లున్నాయో, ఎన్ని కష్టాలు పడ్డావు మాకు తెలిసి ఎక్కి తాళ్ళు పట్టి గుంజుతారు బండ్లని. నేను మాత్రం వీడియో తీసుకుంటే కూర్చున్నాను చెప్పాయి, నేను వీడియో తీసుకున్నా. సో మాకైతే వచ్చేసి పర్ బైక్ 1800. వేరే వాళ్ళకి అయితే ఎక్కువనే. మనం ఏడవైనా సెటిల్మెంట్ చేయాలి కదా చిన్నగా. చెప్పరా సెటిల్మెంట్ లేని మనం పని కాదు. ఇంతవరకు నేను పెట్టిన లిప్ బామ్ కూడా నాది కాదు. ఇది నీది ఏది మనది కాదు, ఇది నీది కాదు, జాకెట్ నీది అంతే. మీదే అన్ని సెటిల్మెంటే. ఎక్కేసినాం అనుకో బస్సు లారీ ఎక్కేసినాం. ఇగో చూడ్రి ఇగో మన బండ్లు చూడ్రి బాయ్. ఇగో అంతా తెలుగులే ఈ బండ్లు, మొత్తం 6 బండ్లు ఉన్నాయి. కొత్త ర్యాంప్ ఉంటుంది ఇప్పుడు. ఆ నాగమాన్ దెంగుడే ఇడు బండి మీద కూర్చొని మోటోలో మొత్తం తెలుగులో ఒకటే లారీలు రూపాయా. సరికంతా మాలని దొక్కనే ఉంది. అన్ని బండ్లు లారీలు వేసేసినాం. జాకెట్ హెల్మెట్ పెట్టుకోని కూర్చో ఉన్నట్టుందిలే. అరే అదే హెల్మెట్ పెట్టుకో. లారీలో కూడా నా బండి పట్టేది కింద, ఎప్పుడు ఇంకనే ఉంటాడు. నా బండి డ్యామేజ్ చేస్తున్నారు మీరు మొత్తం. గణపతి నా బండి కొంచెం ముందర నెట్టవా, కింద పడుతుంది మళ్ళీ ముందర పోతుంది బ్రేక్ వేస్తే. అయితే ఫైనల్ గా లారీ తోలుతున్నాం. తోలు అజయ్ మెల్ల తోలు. లారీలో పోతున్నాం చూడు. లారీ బాగా చూడు ఎట్లా కూతురు. కరువు వరద బాధితులు. ఇగో బాయ్ బిఆర్. ఓ నాయన ఇడు బిఆరోడు. సో మాకైతే ఫోన్కైతే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి. భయా ఎట్లుంది భయా? శ్రీనాథ్, గణేష్, చింటూ, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. శ్రీనాథ్ ఈరోజు మరి ఫాగ్లైట్ ఎట్లా మరి లారీకి? నా 2 ఉన్నాయి, మీ 2 ఉన్నాయి, ఆడికి 2 ఉన్నాయి. సెటిల్మెంట్ బ్రో. ఏంది బ్రో ఎలాడుతున్నావు? ఎక్సైజ్ చేస్తున్నావు బ్రో. ఏంటి బ్రో మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. ఓ నిశాంత్ భయ్యా కొత్త ర్యాంపు భయ కళ్ళు తిరుగుతున్నాయి కదా ఎట్లున్నాయి? లారీ ఇప్పుడు 360 డిగ్రీ తిరుగుతుంది ఇప్పుడు లారీ. నువ్వు అచ్చం క్లీనర్ లెక్కన ఉన్నావురా. అనుకోరా అంటున్నా. లారీలో కూర్చొని డ్రైవ్ చేస్తే లారీ కూడా ఎదురుగా లారీ కూడా చూడు అలాగే పోయింది డైరెక్ట్. కొత్త ర్యాంప్ ఉంటుంది, మినిమం ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. అజయ్ ఎక్స్పీరియన్స్ చెప్పు అజయ్. వంటల ఎక్స్పీరియన్స్ చంపేటట్టు చూడుకు అరగట్టు. బ్రేకులు పడతలే ఆవురి.
వీడు లారీ ఎంత మంచిగా పార్క్ చేసిండు తీసుకుపోయి. ఏ బండి బ్రేకులు ఫేనే పట్టుకున్నారా? ఏ బండి తోలు బిస్కెట్ తర్వాత తిందు. బిస్కెట్ తర్వాత బండి చక్కగా పోని. ముందే 120 స్పీడ్ పోతుంది బండి, కంట్రోల్ కావట్లే. రోడ్డు మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అక్కడ. ఓ బైకర్స్ కష్టాలు. ఓ కొత్త ర్యాంప్ ఉంది బాయ్. ఇట్లుంది బాయ్ సినిమా అయితే, ఇట్లుంది బాయ్ అసలు. సో నేనైతే బండిని చూడు ఎట్లా కట్టేసిన, మొత్తం బంగిలు పెట్టి కట్టేసేసిన. మీరు పట్టుకొని కూర్చోరు. బండ్లు అయితే అస్సలు కొనట్లేవు, మొత్తం తాళ్ళు కట్టినా కూడా ఆగట్లేదు. ఈ లారీ ఏమో గడ్డలు ఎక్కట్లేదు. సో ప్రాబ్లం అవుతుంది. మాకు నడుపుకున్న మేము డ్రైవ్ చేసుకొచ్చినంత కూడా ఇంత రిస్క్ అవుతుంది. మేము రైడ్ చేసుకొస్తే కూడా ఇంత రిస్క్ కాకపోతుండే. ఇలా పట్టుకోలేక చచ్చిపోతున్నాం, అసలు ప్లేస్ లేదు. ఇగో ఇట్లుంది పరిస్థితి. బండ్లు అయితే మొత్తం అటు గుద్దుకొని డ్యామేజ్ అవుతుంది. సో ఇట్లుంది పరిస్థితి. ఒక్క నిమిషం పట్టుకోకపోతే కింద పడుతున్నాయి. ఇంకా ఇట్లా 150 కిలోమీటర్స్ ఉందంట. వెళ్తుంటే మధ్యలో మొత్తం ఘాట్ రోడ్ల బండ్లన్నీ పడ్డాయి కింద. ఒకరి బండ్లు ఒకరు మొత్తం లారీలో మొత్తం పడ్డాయి. ఇప్పుడే తాళ్ళతో కొడుతున్నాం ఇక ఆపి. ఇట్లుంది పరిస్థితి. మా ఏం టార్చర్ అయ్యా ఇది. మొత్తం ఇట్లా తాళ్ళతో కట్టినా కూడా ఆగుతలేవు. చల్ల చలి పెట్టుకుని తాళ్ళు కూడా కట్టడానికి వస్తలేదు అసలుకి. అస్సలు అనుకోలేదు ఇంత డేంజర్ ఉంటాయని రోడ్లు. ఇంకా మా ముందర లారీలు అయితే పాపం అన్న వాళ్ళు కూర్చున్నారు, అట్లనే పడ్డారు అందరూ. -10కి ఎక్కువ డిగ్రీస్ ఇక్కడ. ఫైనల్గా అయితే జింగ్ బార్ వరకు అయితే వచ్చినాం. సర్ చూడండి 5:40 స్టార్ట్ అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్న? 11 అవుతుంది. అంతసేపు పడుతుంది. వెనకాల చలికి తట్టుకోలేక ఇప్పుడు ఒక హోటల్ దగ్గర ఆపితే తిని మళ్ళీ లోపలికి వచ్చిన నలుగురం. ఇంతసేపు వెనకాల ఉండే. -7 డిగ్రీస్ ఉంది. మొత్తం కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం బ్లాక్ ఐస్ బ్రో. రోడ్ మొత్తం 4 రోజులు సిగ్నల్ లేక తప్పక ఇక ట్రక్లు వేసుకొని వస్తున్నాం బైక్లు. ఇక ఇంట్లో టెన్షన్ పడతారని చెప్పేసి. ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి మన ఎస్పీ నుంచి ఆర్డర్స్ అంట, బైకర్స్ ని ఎవరు పంపించొద్దని చెప్పేసి. బైకర్స్ ఎవరు పంపించాలని ముందే చెప్పారు. అందుకనే మేము ఫిక్స్ అయ్యి ట్రక్లో తీసుకొని వస్తున్నాం. ఇక ఇంకొక 3 అవర్స్ అయితే మనాలికి వెళ్ళిపోతాం. ఇక డ్రాప్ చేస్తా అని చెప్పారు ట్రక్ అన్న వాళ్ళు. మేమైతే ఫైనల్ గా అటెండర్కి వచ్చేసినాం. బండి మీద రావాల్సిన వాళ్ళం, కాకపోతే లారీలో వచ్చినాం. దానికోసం ఎన్ని తిప్పలు పడ్డావో మాకు తెలుసు. మా వాళ్ళని చూడు, ఒకటి కూర్చుండు బాగా కూర్చుండు. మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట అటల్ టన్నల్. మేము ఎప్పుడు వీడియోలో చూసేది. ఫస్ట్ టైం వీఆర్ క్రాసింగ్ నౌ. ఓ మొత్తం వేరే ఉంది. ఇక మనకు టన్నల్ కూడా అయిపోయింది. ఇక మొత్తం ఎంత 11 కిలోమీటర్స్ అన్న? 11 కిలోమీటర్స్ ఉంది టన్నల్. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదైతే ఇప్పుడే దిమ్మం నుంచి అయితే బైక్ సైడ్ అయితే కిందికి దింపేసినాం. మన వాళ్ళు అయితే సామాన్ పట్టుకొని వస్తారు. చాందన్ అయితే గ్యాప్ లో సెటిల్మెంట్ చేస్తాడు. ఇక ఏడికైనా 2500 3000 అంటారు. ఎందుకంటే సీజన్ కదా. ఇక్కడ జూలై వరకు ఇంతే ఉంటాయి రేట్స్ అని అంటారు. అందులో రూమ్స్ కూడా ఖాళీ లేవంట. ఇటు వస్తే వీళ్ళు ఆపిరు, సెటిల్మెంట్ చేస్తున్నాం. చూడరు తెల్లారింది లాస్ట్కి, కానీ మాకు ఇంకా రూమ్ దొరకలే. సో మనమైతే ఇప్పుడు ఒక ½ అన్ అవర్ అవుతుంది. మనాలికి అయితే వచ్చేసినాం. బైక్స్ అయితే లారీ నుంచి దింపేసుకొని రూమ్ అయితే ఇప్పుడే చెక్ ఇన్ అయినాం. ఇది వచ్చేసి అయితే మా రూమ్ నుంచి వ్యూ చూపిస్తాం. కిరాకుందా అసలుకి, చూడండి. సో గాయ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.